8వ నెల ఆగస్టు నెల మొదటి ఆదివారం 2వ దినంలోకి వచ్చేసాను. చేత ఆలోచించాను. నేను కూడా అనుకోలేదు ఈరోజు అసలు మాట్లాడుతున్నాను అనుకోలేదు. కానీ ఎందుకున్నాను అంటే ఈ ఆరాధనలో పాల్గొంది. నేను కూడా బల్లను తీసుకొని మీతో పాటు విని వెళ్ళడానికి ఈ ఆరాధన అవగానే నేను బయలుదేరాను. అంచేత దేవుడు మీ మధ్య ఉంచడం, సేవకులకి సేవకురాలకి ప్రేరేపణ కలగడం, ఈ సమయాన్ని నాకు ఇవ్వడం దేవుని కృప. ఆమేన్ చెప్పండి. ప్రతి మాటకు ఏదో ఒకటి స్పందించండి. అందుకనే బైబిల్ చెప్తున్న ఒక మాట మీకు గుర్తు చేయాలని ఎందుకో నాకు గుర్తొస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, తలలో ఉంచాలి, తెరలో ఉంచాలి. ప్రార్థన అనేటప్పుడు నువ్వు కూడా చేస్తూ దేవా ఈరోజు నాతో మాట్లాడు, ఆయనలో నుండి నాతో మాట్లాడు, నన్ను దర్శించు. విలువైన నీ మాటలు నా గుండెల్లో చేర్చుకొని ఆత్మీయ బలాన్ని పొందుకొని జీవించడానికి సహాయించు. పరిశుద్ధాత్మ కార్యం జరిగించు. బిడ్డలతో సూటిగా మాట్లాడు. ప్రభుత్వం యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. ఇది దైవ ప్రేరేపణ తప్ప నేను అనుకున్నాను కాదు, వారు అనుకున్నాను కూడా కాదేమని. మీ మధ్య నిలబడి మాట్లాడలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. నేను ప్రారంభించిన ఏ సేవ అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా అది గణనీయంగా ఉండాలి అని నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయాతో పాటు చేతులు చెప్పండి. హల్లెలూయా. దేవుడు స్పందించండి. రాత్రి మీరంతా ఈ స్థలంలో ఉండాలి. రోజు ప్రకారం ఉండి సిద్ధపడాలి. ఎక్కడ? హలో, మందిరములో సంతృప్తి ఉంది. దాని ద్వారా మీరు సంతృప్తి పొందుతారు. మందిరానికి ఎప్పుడు ముగించేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారని లోపల గుంజుకుని లోపల తిప్పుకోకండి. ఎప్పుడు ముగించేది వెళ్ళిపోదాం. ఈ సమయాన్ని పాడు చేసుకోకండి. అసలు క్రైస్తవ జీవితం అంటూ జీవిస్తే ఈ రోజంతా ప్రభు దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆరాధన కూడా కుదించేశారు రండి. సేవకులు కూడా అలాగే అయిపోయారు. మా ఆరాధన 3 గంటలు. మన ఆరాధన ఎంత? ఇప్పుడు ఎంత? నేను ప్రశ్న వేయడానికి కాదు, నా బాధ ఏదో చెప్పుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మేము ఉన్న విశ్వాసులు శనివారం ఎప్పుడు మానేవారు కాదు. శనివారం రాకపోతే ఆదివారం సంస్కరించేవాడు కదా. ఆ మాట పాపం రాకరాక వచ్చింది. స్వర్గీయ నా సహోదరి ఆదివారం వచ్చింది ఆవిడ సంస్కరణ. శనివారం రాలా. ఆవిడ వచ్చినట్టు నాకు తెలియదు. మీరు ఎవరైనా శనివారం రాకపోతే సంస్కారం తీసుకోవడం పద్ధతి కాదని చెప్పారు. లేచిపోయింది. ఆ తర్వాత 3 వారాల తర్వాత నేను ఇంటికి వెళ్తే చెప్పింది. ఆ రోజు నేను వచ్చేయడం వల్ల పొందిన పరిస్థితి నాకు అర్థమైంది అని చెప్పి పేరు చెప్పండి. దేవుని స్తోత్రం. లేకపోతే పేరు. కానీ కొన్ని విధులు సేవకుడు చెప్పి 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 అలిసిపోయి ఎందుకులే నేను ఇలాగే ఉంటున్న పరిస్థితి అనుకోవడం అనేది మంచి పని.
సేవకులకు బలమైన పని చేయడానికి, దేవుని చిత్తాన్ని తెలియచేయడానికి సంసిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి దేవుడు చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నాను, అగ్ర సత్యమైన నా పిల్లలు సత్యమును అనుసరించి నీతిని అనుసరించి నడుచుచుండటం కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి 65వ కీర్తనలో అది తరువాతే దానికి ధాన్యం దయచేయుచున్నామని చూడండి, 3వ వచనం 4వ వచనం. 65వ కీర్తనలో తరువాత దానికి ధాన్యము దయచేయుచున్నామనే మాట ముందున్న మాట చదవాలి. అది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత, హలో ఏ తరువాత? మళ్ళీ ఒకసారి చూసుకోండి బైబిల్. అబ్బాయి మగవాళ్ళు ఏమైనా వచ్చారా లేదా? బైబిల్ చూసుకోండి, బైబిల్ చూడండి, సొంత మాటలేమవుతుంది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ఏదైతే సిద్ధపాటు లేదని ధాన్యం ఏం తెలియదు. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు లేదని ఏదైతే ఏం చేస్తారో తెలియదు. కొత్తగా పెళ్ళి అయిందంట, అల్లుడికి సైకిల్ కొన్నామని కొన్నారు పంపాడు. ఇక నడిపించగలమే ఇది పని, బండి నడిపించగలమే తప్ప ఎక్కడ పోకూడదు. ఎంత దూరం చూసినా నడిపించుకునే వెళ్తుంటారు. ఏది కారణం ఏంటి? అసలు విషయం చెప్పండి, సిద్ధపడలేదు, సైకిల్ తొక్కి నేర్చుకోలేదు, పోనీ అంతవరకు కొంటారన్న ఆశ కూడా లేదు ఈ బాబుకి. అలాగే చాలా మంది సిద్ధపడరు. సిద్ధపడాలి, సిద్ధపాటు లేని పరిస్థితి కుదరదు. వాక్యం చెప్తుంది, భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి దేనికి సిద్ధపరిచిన దానికి, సిద్ధపడిన వాడికి, సిద్ధపడిన దానికి, సిద్ధపడిన ఆమెకు, సిద్ధపడిన ఆయనకు నువ్వు సిద్ధపడ్డావా? ఏది సిద్ధపాటు? మన ఆరాధన ఎన్ని గంటలకి? 5:30. ఇప్పుడు ఎంత అయింది లెక్కేసుకోండి. మీరు ఇప్పుడు వచ్చారు. ఇలాంటి ప్రశ్నలు మరి నేనండి, నాకు కాదు, కానీ అది మంచిది కాదు అంటున్నాను. చెప్పండి, దీనికి సబ్జెక్ట్ చెప్పిన మాట్లాడుతుంది. ఏ స్థితిలో ఉండి ఒకప్పుడు పడిపోయి టయానికి ముందే ఏంటి వార్తగారు ఇంకా ఇంట్లో తగ్గిరాలనే అన్న రోజులు ఉన్నాయి. ఇక్కడ ముందొచ్చేసి మకాడు వేసి ఏడ్చేసి కన్నీరు కచ్చేసి ఏది నీ క్రైస్తవ్యం, ఎక్కడుంది నిజ ప్రేమతత్వం? ఏది నీ క్రైస్తవ్యం, ఎక్కడుంది నిజ ప్రేమతత్వం? ఏమైంది క్రీస్తు దేవుడికి బిడ్డ, నీకు నీవు సిద్ధపడ్డావు. దేవుడు అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి రండి రండి విషయాన్ని గొప్పగా రావాలి. నేను అనుకోలేదు. 5వ అధ్యాయం, యెషయా 5వ అధ్యాయం. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, నా ప్రియుని గురించి పాడగల వినుడి, ద్రాక్ష తోటను గురించి. ఏంటమ్మా బైబిల్ మీ దగ్గర లేదా? కదా తెలుగు రాదా? బైబిల్ చదవడానికి ఎంత నిర్లక్ష్యమా? ఆగండి ఆగండి,
నువ్వు రెడీలే. బైబిల్ తీయడం ఇంటికాడ నేర్చుకో, ఇంటికాడ బాగా బైబిల్ చదువు. నేను ఎప్పుడు వెళ్ళినా కృపాలు గారు వచ్చాను తెలిపినట్టు వచ్చాడా? ఆవిడ ఎప్పుడు వెళ్ళినా బైబిల్ చదువుతూ కూర్చోండి. మా బాబు గారు ఆయన అడుగుతాను, ఫోన్ చేసిన వెంటనే, నాన్న అమ్మగారు ఏం చేస్తారు? బైబిల్ చదువుకుంటున్నారండి, ధ్యానం చేస్తున్నారండి. ఇది ఎంత సిద్ధపాటు! దేవుని స్తోత్రం. సిద్ధపాటు. ఇదిగో ఇక్కడ అదే మనకి వినబడుతుంది. భూమిని నీ వాట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేయబడాలంటే నువ్వేం చేయబడాలి? సిద్ధపరచబడాలి. అందుకే నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోయావో కాదు, పడిపోయావో, సొంత మాటలు చెప్పండి. నువ్వు ఏ స్థితిలో ఉండి పడితివో ఏదో మనిషి ఇవ్వట్లేదు. ఎందులో దైవత్వం కలిగిన కార్యాలలో దేంట్లో పడిపోయావో. నేను కూడా పడిపోయాను సార్, దైవత్వంలో జారిపోయాను. కానీ జారిపోయినా పర్వాలేదంటూ ఈయన అంటున్నాడు తెలుసా, నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోయినా అది ఏం చేసుకో, ఈ స్థితిలో నుండి నేను పడిపోయి జ్ఞాపకం చేసుకొని రెండోది ఏం చేయాలండి చెప్పాలి. మీరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు ఎంత ఉత్సాహంగా ఉన్నావో, ఎంత సంతోషంగా ఉన్నావో, ఎంతగా ఏడ్చావో, ఎంతగా కన్నీరు కార్చావో, అది లేకుండా లోకం వైపు తిరుగులాడుతూ ఇదే బైబిల్లో మాట్లాడుతున్నా, కడుపే వారికి దేవుడు అంట. వారి కడుపే వారికి. అలాగే నీ ఉద్యోగమే నీకు దేవుడు అయితే నేనేం చెప్పలేదు. ఉద్యోగం దేవుడు కాదు, నీకున్న డబ్బు దేవుడు కాదు, నీకున్న ఆస్తి దేవుడు కాదు. నీకు అర్ధరాత్రి బయట వెళ్ళిపోయి తెల్లవారు పొద్దుమాను ఇదే కోసలో ఉంటుంది. నీకు ఏం కాదు, దేవుడి కాదు. రాత్రి వస్తుంది, రాత్రి ఎవడు పనిచేయడు. ఏం చేస్తాడు? పగటిలో పనిచేస్తాడు. రాత్రిలో ఏం చేస్తాడు? మన దేవుడు కూడా 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రాంతి. నీ విశ్రాంతి మీద వస్తుంది. నేను దోసుకోలేదుగా వాక్యం చదువుతుంటే ఒక ఆమె లేచాను, చత్తామంటే కానీ లేదయ్యా. ఏంటంట? చత్తాన్ని కూడా కానీ లేదంట, చావు నీ చేతిలో ఉన్నట్టు. తర్వాత వెళ్ళాను, జాగ్రత్తగా కూర్చొని చెప్పాను, జాగ్రత్త సుమా, చావు అంటే మరణం నీ చేతిలో, చత్తా కూడా ఖాళీ లేదంట. ఆయనకి మన 10 రోజులు హాస్పిటల్లో ఉంది. మన 10 రోజులు హాస్పిటల్లో ఉండి నిన్న మనం వచ్చేదాడు ఫోన్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే లోకమే శాశ్వతం అనుకోకండి. అదే రేసాడు, బ్రతుకు శాశ్వతమా కాదు, రాదు, లేదేది మన సొంతం. ఎప్పుడైపోతామో తెలియదు. వచ్చేటప్పుడు నువ్వేమి చెప్పగలరా? వెళ్ళేటప్పుడు ఏమి? ఒక ముసులు చనిపోయింది, ముక్కు పడుకుంటుంది. దానికి తీసుకెళ్ళిపోయి అక్కడ చూడటానికి వచ్చాడు. మనవడ ముక్కు పడక చూశాడు, గుండ్ల మీద అడుగేసి ముక్కు పడక లాగాడు. దాని ముక్కు పడక కూడా పట్టుకెళ్ళడానికి లేకుండా యారా నా ముక్కు పడక దేనికి తీశాను అని అడిగిందా? చెప్పండి బాబు. జాగ్రత్త, ఏది మంది కాదు, ఏది మంది కాదు. ఏదైనా ఉంటే ఆయన ఇచ్చాడు. నువ్వు ఏదైనా ఇస్తా, ఆయనకి ఇస్తున్నావు, కానీ సొంతమైంది ఏది? దావీదు మందిరానికి సమకూర్చినప్పుడు, సమాజంతో మాట్లాడినప్పుడు నా సొంతమైన బంగారం ఇస్తున్నాను అన్నాడు. అది కూడా చివరిలో అధ్యాయ చివరిలో చూస్తే ఇదంతా ఇచ్చినదే. దేవునికి స్తోత్రం. ఇదంతా ఇచ్చిందని దావీదు ఆక్రమణ చేశాడు. నువ్వు ఎక్కడ పడిపోయావు? ఆరాధనలో పడిపోయావా? ప్రార్థన చేయడంలో పడిపోయావా? ఖాళీ లేదండి అంటున్నావా? డ్యూటీలండి అంటున్నావా? ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఎలా చేయాలో అలా చేస్తాం. మనం రానిచ్చాడు పాస్టర్ గారు కొడుకు, నాకు అల్లుడు అవుతాడు.
సేవ చేయాలనుకున్నాను అయ్యారు. ఇంకో 2-3 సంవత్సరాలు పోయాక చేద్దాం అనుకున్నాను. ఈ బాక్స్ పెట్టి 2-3 సంవత్సరాలు, ఈ 2-3 సంవత్సరాలు ఉంటావా సేవ ఉంటుందని గ్యారెంటీ ఉన్నది అని చెప్పేదారు. ఆ అమ్మాయి అంటే నేను ఇంకా చెప్పండి, నువ్వు రోజు కూర్చొని నాకేం చెప్పినా నేను చెప్తాను లేదు. దేవునికి స్తోత్రం చెప్పని. ఆదివారం కూడా సెలవు లేనటువంటి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆదివారం కూడా సెలవు లేదండి ఆ ఉద్యోగానికి. ఆదివారం ప్రాంతం లేదండి ఆ ఉద్యోగానికి. అనుభవిస్తున్న పరిస్థితి మీకు చెప్పలేదు, కానీ స్థిరపరచండి. వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సేవకు వెళ్ళాలనుకుంటే ఆదివారం సెలవు వచ్చే చిన్న ఉద్యోగమైన ఇచ్చావు, అది నీకు నీ భార్యకు పిల్లలకు పనికొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు నేను బుర్రకథలు పాడేవాడిని, డ్రామాలు ఆడేవాడిని. ఒక డ్రామా యాక్టర్ నాకు మంచి పేరు. అవన్నీ పాడుకుంటూ చేస్తామని సేవకు వచ్చాను. అంటే నా ఆలోచన వచ్చేటప్పుడు అలా రాలేదు, సంపూర్ణ స్థితితోనే వచ్చాను. కానీ మధ్యలో ఈ ఆలోచన వచ్చింది. దుంపలు తీసుకుని బతికాం మేము. ఒక బస్తా దుంపలు తీస్తే రాత్రి 2 గంటలు ఆ దుంపలు తీస్తే రూపాయి చూడాడు. ఆ రూపాయి మహానందంతో స్వీకరించాడు. చెట్టు ఎక్కి బాగు చేశాను, బోర్లతో బాగు చేశాను. ఇంటింటికి తిరుగుతుంటే మా కుమ్మం ఎక్కేవంటే నరికేద్దానన్న వాళ్ళ దగ్గర సేవ చేశాను. అలాంటి గ్రామాల్లో దేవుడు వాడు చెప్పండి. నువ్వు సేవకు సమర్పణ చేసుకుంటే చిన్న ఉద్యోగం పడదు. ఆదివారం సెలవు ఉన్న ఉద్యోగం చేయాలి. దేవుడిని స్తోత్రం. దేవుడి పిల్లలారా, దేవుడు దొంగిలించి దేవుడు అన్యాయస్తుడు, ఊరుకునేవాడు కూడా. మా ఏమో మాట్లాడుతుంది నాకు పదే ప్రదేశాలు చెప్తున్నాడు. ఆయనట చీల్చేస్తాడట దేవుని 50 నాకు చదివింది. ఆ కీర్తన ఆ మాట నాకు భయం వేసింది. ఏం చేస్తే చీల్చాలట? అదిగో దేవుని మరచువారులారా. అమ్మ వచనం చెప్పండి. మా నమ్మకం వచనం 50 కీర్తన 50:22 ఎక్కువ మరి దేవుడు అది దేవుని మరచువారులారా, దీన్ని కొంచెం యోచన చేసుకోండి. యోచన చేయకపోతే లేని ఎడల ఎవరో మీ పాస్టర్ గారు మిమ్మల్ని చీల్చేస్తాడు అన్నాడా? నేనే మిమ్మల్ని. చదువుడిన భాగంలో ఒక మాట ఉంది చూడు. ప్రకటన 2వ అధ్యాయంలో 5వ వచనం కింద ఒక మాట ఉంది చూడు. చెప్పు చదువున్నాను. మారు మనసు పొందితే సరే, ఏముండదు నీకు. అదిగో లేని నేనే నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి. దేవుడికి స్తోత్రం. దేవుడు నేనే నీ ఎద్దుకు వస్తాను, నేను వచ్చిందా నీ దీపస్తంభాన్ని దాని చోటులో నుంచి. అప్పుడేం చెప్తావు? అప్పుడు ఖాళీ లేదని చెప్తావా? డ్యూటీలో చెప్తావా? అక్కడ ఖాళీ అవుతుందా? మీరు ఏమనుకున్నారా అంటావా? జాగ్రత్త, చీల్చేస్తాడు. మామూలు ఊరుకునేవాడు కాదు. నన్ను ఒక రోజు అలాగే అన్నాడు, నువ్వు లెగిస్తావో ప్రార్థన చెప్తావో చీల్చేనా అన్నాడు. ఆ మాట గుర్తొచ్చి మా ఆవిడ వందనాలు చెప్పాను. మరి ఏ మాట గుర్తు చేసావు? చాలా సరి చేసుకున్నాను నా జీవితాన్ని. దేవునికి స్తోత్రం. దేవుని మరచు వారలారా. మరచలంటే ఆరాధన మాత్రమే మా మారైతే మర్చిపోతే, ఆదివారం ఆరాధన మానేసి చుట్టాలకు వెళ్ళిపోతే మర్చిపోతే, ఆదివారం ఆరాధన మానేసి అటు తిరిగితే మర్చిపోతే, ఆదివారం ఏ పని చేసినా దేవుడిని ఒక గంటసేపు ఆరాధన చేసి మరి ఏమవుతుంది? తెల్లారుగా ఆరాధన అనుకున్నా చాలా వదలండి. ఆలోచన నేను ఎప్పుడెప్పుడే వదలండి, 10 అవుతుందేమో. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు చాలా బాధ అనిపించిందండి. ఈ మాట నేనే నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరితో చెప్పుకుంటావు? నేను ఎవరితో చెప్పుకుంటాను? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. అంతకు మించి చెప్పేదేమి
ఒక మాట, నువ్వు ఎక్కడ జారిపోయావో తెలుసుకో, లేకపోతే నీ ఎందుకు వస్తా. రెండవ మాట, ఆ ప్రియుకు ద్రాక్ష తోట ఉంది, నా ప్రియునికి ఒక ఎక్కడ నా ప్రియుని గురించి పాడేదని వినడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక, ఎక్కడుందండి ఇది? హలో బాబు, బైబిల్ బాగా చదువుకోండి, చూసుకోండి, తీసుకోండి. సత్తువ భూమి గల, దేవుడికి స్తోత్రం. ఆ కొండ మీద ఏ భూమి ఉంది? అందుకే మొక్కలు మొలుస్తున్నాయి, దేవుడికి స్తోత్రం. అందుకే చెట్లు మొలుస్తున్నాయి. సత్తువ భూమి గల కొండ మీద ఉన్నటువంటి ఆ తోట, లేక సత్తువ భూమి గల కొండ, దేవుడికి స్తోత్రం. కొండలు చాలా ఉన్నాయి, కానీ అందులో భూమి లేదు, సొత్తు. అది బాధ ఏంటంటే నేను కనుగొన్నది అది. ఈయనంటాడు, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు ఉంది. ఎవరమ్మా? ఆయన. ఆ తోట గల ఆయనే, ఆ తోట యజమానే, పనోళ్ళని పెట్టుకోలేదు. ఆయన దానిని బాగుగా, దేవుడికి స్తోత్రం. గుణం పెంచుకొని ఎలా చెప్పామో పూర్వం నా దగ్గర ఉన్న వాళ్ళని తెలుసు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సాక్ష్యం చెప్పారు పిల్లలు. మీ పాస్టర్ గారికి కొండ కదా చదువుకుని వెళ్ళిపోతాడమ్మా, ఉండడు ఇక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్తే పాస్టర్ గారు నిలబెట్టి సాక్ష్యం చెప్పింది దేవుడికి స్తోత్రం. మా పాస్టర్ గారు అలా కొడుకారు, మనల్ని ఏదో బావకి చేర్చి ఏదో పక్కన పెట్టప్పుడు వెళ్తాడైతే, లేకపోతే వెళ్ళడం తల దించుకుని నాతో సాక్ష్యం చెప్పాడు ఆ పాస్టర్. దేవునికి స్తోత్రం. ఎంత గట్టిగా పెంచాడండి మీ పిల్లలు. హోలీగా ప్రేమించే పిల్లలను మీరు మామూలు పిల్లలు కాదు, నేర్చుకునే పిల్లలు మీరు, లోపడే పిల్లలు మీరు, వాక్యాన్ని ఆరగించి కడుపు నింపుకునే పిల్లలు మీరు. బాగుపడడానికి ఆస్కారాలు మీకు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. అదే నేను ప్రార్థన చేస్తున్నాను, అదే మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన దానిని బాగుగా తవ్విన తర్వాత ఏం చేశాడండి? ఎంత కష్టమో ఈ పని చూడండి. తప్పడం ఎంత కష్టమో, రాళ్ళను ఏరడం ఎంత కష్టమో. రాళ్ళను ఏరి అందులో దేనిలో తప్పిన దానిలో, దేనిలో రాడేసిన దానిలో, దేనిలో మెత్తగా ఉన్న భూమిలో, దేవుడికి స్తోత్రం. రాళ్ళు ఏరియమ్మా, అమ్మా నీ హృదయాన్ని బాగా తొమ్మమ్మా. బాబు నీ హృదయాన్ని బాగా ఇస్తారు. పర్వాలేదని అనుకో సుమా, పర్వాలేదన్నది నీకు ఎంత పాఠకం తెచ్చి పెడుతుందో తెలియదు నీకు. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు నీకు బలం ఉంది, ఇక్కడ నీకు ధనం ఉంది, ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంది, ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చేసింది ఆయనే అని గుర్తు చేసుకుని వంగి లొంగి కురుంగి నడవడం నేర్చుకో. ఆమె చెప్పరా? ఆమె చెప్పరా? జాగ్రత్త సోమా, జాగ్రత్త సోమా. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఏలోక ఆశలెందుకు, ఎక్కువ పని పెట్టుకో. ఇది నాకు చేసి సుఖం లేకుండా, తిరిగి లేకుండా కింద మీద పడిపోయి చేసేస్తే నీకైతే బొదుకుపోయి నీ మీద పడిపో. దానివల్ల నీకు వచ్చేది ఏమీ లేదని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుని కొరకు చేయవచ్చు.
ఆయన ఏమన్నాడు తెలుసా? నా యందు మీ యందు నేను నువ్వు నిలిచి ఉండడం. ఎక్కడ నిలిచి ఉండాలో నేర్చుకో, ఎక్కడ నిలబడుతున్నావో నేర్చుకో, ఎక్కడికి క్రమంగా వెళ్తున్నావో నేర్చుకో, ఎక్కడ ఉండాలో నేర్చుకో, ఎక్కడ ఉండకూడదో నేర్చుకో. ఈ రాత్రి ప్రభువు నిన్ను సరిచేయబోతున్నాడు. ఈ పగటి సమయంలో దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. ఆయన భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి ఏమి ఇస్తాడు? దాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సిద్ధపరిచిన తర్వాత నా వస్తుంది నీకు రాబడి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమనుకుంటారంటే కానుకలు ఇచ్చేస్తే చాలు, మనం ఎలా వచ్చినా పర్లేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఎలాగైనా పర్లేదు. నీ కానుక ఇచ్చింది ఎవరిది? నువ్వు కానుక ఇచ్చావు, ఎవరిది? నీదా? నీ బాప్సమని కూడా నేను ఊరుకోను. దేవుడికి స్తోత్రం. నువ్వు ఇచ్చింది కూడా ఎవరిది? ఆయనదే. ఆయన నీకు ఇచ్చాడు కనుక నువ్వు ఆయనకి ఇస్తున్నావు. ముగిస్తాను. దేవుని బిడ్డలారా, నేర్చుకోండి. నిజానికి నా దగ్గర అంటూ ఏమీ లేవు, కానీ మొదలు పెట్టాము అక్కడ ఒప్పుకోవడం. 10, 11, 12 తారీఖులు ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పాను ఆయనకి, చెప్పాలి కదా పిల్లలకి. 10, 11, 12 ఉపవాసుకుంటాను పెట్టుకున్నాను అబ్బాయి అంటే, నేను 11వ తారీఖు మొదలన్నా. ఓకే, 10వ తారీఖు ఉంటాను, మంచిది. కార్యాలు జరుగుతాయి. దేవుడికి స్తోత్రం. దేవుని సిద్ధపరుస్తాడు. దేవుడి కార్యాలు చేస్తాడు. రాత్రి కాబట్టి ఫోన్ చేసి అన్నయ్య ఉపవాసకుంటాను, భోజనాలు ఉంటాయా అని అడిగింది. ఆఖరి రోజులు ఉంటాయమ్మంటే నేను ఒక బస్తా బియ్యం ఇస్తాను. దేవుడికి స్తోత్రం. అప్పుడే సిద్ధపరచబడితే అలాగే దేవుడికి స్తోత్రం. 10, 11, 12 ప్రార్థన చేయండి. దేవుడి కార్యాలు జరిగించేదగా. అయ్యా పెడుతున్నాను వారి పరిస్థితులు పెట్టి ఇక్కడ మీ సంఘంలో ఉన్న బాధ్యతలు పెట్టి వారు రావాలని ఆశ నాకు ఉంది. దేవుడికి స్తోత్రం. నేను చేసే ప్రతి కార్యంలో బిడ్డలు ఉండాలని ఆశ నాకు ఉంది. వారు దేవుడి సేవలో ఫలించాలి. రాళ్ళే వేశాడు, దాని ముందే చేశాడు, బాగా తవ్వాడు, రాళ్ళన్నీ వేశాడు. అందులో ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. దేవుడికి స్తోత్రం. రాళ్ళేలో నిజమేనా? చెప్పాలి కప్పగా మీరు. బాగా తవ్వడం నిజమేనా? చెప్పరేంటి? నిజమని చెప్పరేంటి? నోరు రాట్లేదా? నిజమే, తవ్వాడు ఆయన. బాగా తవ్వాడు, బాగా శ్రమ పడ్డాడు. ఏసై పడ్డ శ్రమ ఒకసారి గుర్తు చేసుకో. నీ కొరకు నా కొరకు తవ్వబడ్డాడు, పొడవబడ్డాడు, ఏడవబడ్డాడు, దున్నబడ్డాడు. బాగా తవ్వాడు. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటారు. ద్రాక్షలు ఏమో వేసేసి తొలిపించి 2 చెత్త చేశాను. దాచపళ్ళు వచ్చాయని ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. దేవుడి స్తోత్రం చెప్పండి. అన్నీ చేశాక దేని కొరకు ఎదురు చూస్తా? ఎవడి బుద్ధత్వాన్ని పనిచేసిన జీతగాడు సాయంకాలం దేనికి చూస్తాడు? జీత కోసం చూస్తాడు. పండ్లు కాస్తాయని చూస్తున్నాడు ఆయన. కానీ ఏంటండి? అయ్యో, ద్రాక్ష పడు కాస్తుందని ఎదురు చూస్తే ఏ పడు కాసింది? తినడానికి పనికిరాని ద్రాక్షలు కాస్తుంది. ఇది ఈ రోజు మన కాలంలో దేవుడు ఇచ్చిన భాగం. నువ్వు ఫలిస్తావని, మంచి పండ్లు కాస్తావని, మంచి పద్ధతులు నేర్చుకుంటావని, వాక్య పరిచయం నేర్చుకుంటావని, వాక్యపు ధ్యానం నేర్చుకుంటావని, దావీదు మహారాజు ఉదయం చేసిన ప్రార్థన నువ్వు కూడా చేస్తావని, దేవా నా మాటలు చెవిని పెట్టి మనం ఏడుస్తావని, దేవా నా ప్రార్థన ఆలకించమంటావని, నిన్నే ప్రార్థిస్తానంటావని, నేను ఉదయం నా కంఠస్వరం నీకు వినబడతాదని చెప్తావని ఎదురు చూస్తే ఏది లేదు, ఒకటి నిద్రపోతున్నాను. జాగ్రత్త. ద్రాక్ష పళ్ళు కాయాలని ద్రాక్ష తొట్టు తొలిపించేశాడు, బురుజు కూడా పాకేసేసాడు, అందులో తొట్టెట్టేశాడు. తొట్టి నిండా ద్రాక్ష పళ్ళు వచ్చేస్తాయి అనుకుంటే చివరికి ఏమొచ్చాయంట? కారు ద్రాక్షలు కాసే. కావున యెరూషలేము నివాసులారా
యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు ఏం తీర్చండి? దేవుడు అడుగుతున్నాడు, న్యాయం తీర్చాలని మిమ్మల్ని అబ్బాయి అంత వేడుకుంటున్నాడండి దేవుడు. దేవుడి స్తోత్రం. ద్రాక్ష తోట, అందుకే ఆ శరణంలో సమకూర్చండి. నిజమైన ద్రాక్ష, దేవుడి స్తోత్రం. ద్రాక్ష వల్లి నీవని, తీగలు మీరని, ద్రాక్ష వల్లి నేనని, తీగలు మీరని, మంచి పండ్లు కాయాలని ఎదురు చూసే దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తాను. ఈరోజు ఎక్కడ పడిపోయావు? ఫలించడంలో పడిపోయావా? దేవునికి ఇవ్వడంలో పడిపోయావా? దేవుని స్తుతించడంలో పడిపోయావా? దైవారాధన చేయడంలో పడిపోయావా? వాక్యం చదవడంలో పడిపోయావా? వద్దంటున్నాడు. నేను వస్తే నీ ప్రమాదం, నీ దీపస్తంభం. అంతేకాదు మారు మనసు పొందితేనే సరి, నేనే వచ్చి నీ దీపస్తంభాన్ని మారుస్తాను. ఇక్కడ అంటున్నాడు, కారు ద్రాక్షలు కాసే యెరూషలేము కాపురస్తులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయమే నాకు ఏం తీర్చండి? చదివేమో గమనించండి. అదిగో నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేను దానికి చేయవలసినది ఏం చేయగలను? అసలు కారణం ఏంటి? ఆలోచించుడి. మేసి వేయబడినట్లు దాని కంచెను తగవేసేదాన్ని, పడగొట్టి అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. ఇదండి ఈ మాట చెప్తున్నాను, ముగిస్తాను. ఇశ్రాయేలు వంశము అది సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట ఏంటండి చెప్పండి? ఇశ్రాయేలు యొక్క వంశం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, పిల్లలు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. న్యాయం కావాలని చూడగా ఏం కనబడింది? న్యాయం కావాలని చూస్తే ఏం కనబడింది? కనబడకూడదు సంఘంలో. దేవుని స్తోత్రం. ఈరోజు సంఘాలన్నింటిలో ఉన్నది ఏంటో తెలుసా? బలత్కారం. ఏముండాలంటే అక్కడ న్యాయం ఉండాలని చూస్తున్నాడు దేవుడు, నీతి ఉండాలని చూస్తున్నాడు దేవుడు. అందుకే దావీదు మహారాజు ఉదయకాలం లేచి చేసిన ప్రార్థన మీరు 5వ కీర్తన చదువుకోండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానమైన లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయమన నా కంట స్వరం నీకు, ఉదయమన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కారణాలు చెప్పాడు. అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, ఇంటికి చదువు. నీకు దుస్తత్వం చుట్టూ ఆనందించు దేవుడవు, చూడటం ఎంత చోటు, దాంభికులు నీ సన్నిధిని పాపం చేయమని అందరూ నీకు. ఇక్కడ మాట ఉంది, భయంకరమైన మాట. అబద్ధమాడు వారిని నీవు కపటము చూపిన అరాచ జరిగించు వారి యెహోవాకు నేనైతే అంటున్నాడు. కొడుకు చేసుకుంటాను. నేను నీ కుమారునైతే, నీ కుమార్తెనైతే, నీ బిడ్డనైతే, నీ సొత్తునైతే, నేనైతే నీ కృపాక్షేమను బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. నీ పరిశుద్ధాలైన దిక్కు చూసి దేవుని స్తోత్రం. ఎక్కడ పడిపోయావు? ఏ స్థితిలో పడిపోయావు? జ్ఞాపకం చేసుకో. 3వ విషయం అక్కడ వారు మనసు పొంది ఆ మొదటి క్రియలు, ఆ మొదటి ఉత్సాహం, మొదటి ఉద్యమం లేదు ప్రజలు. శనివారం మందిరం ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు ఖాళీ? రాత్రి నేను రాలేదు, అడిగాను అందరు వచ్చాను. నాకు చాలా బలహీనం అయిపోయి నేను రాలేదు. అంత నేను ఆరాధనలో ఉండాలి, ఉండలేకపోతే అలా ఉండలేని పరిస్థితులు వస్తే మనం చేయలేము.
కానీ దేవుని బిడ్డల సంఘాలతో కొరకు కృషి చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకు అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరాధన, బల్లారాధన ఉంది, అనేక విషయాలు చెప్పాలి. ద్రాక్ష తోట మంచి పండు కావాలని ఎదురు చూస్తే కాదు ద్రాక్ష. కొన్ని తీగలు ఏమైనా మంచివి కావాలంటే అవి శ్రేష్టమైన తీగలు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన తీగలు కూడా మంచి భూమిలో వేస్తే కూడా, సొత్తు భూమి గల కొండ మీద ఉన్న తోటలో కూడా అవి కాదు ద్రాక్ష. మన హోలీ గాడ్ ప్రేజెంట్ చర్చి ఒక బలమైన సొత్తు భూమి గల కొండ. హల్లెలూయా. ఆ ఫలింపు మీలో ఉంది, ఫలిస్తారు. హల్లెలూయా. అలాగే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన అన్నాడు ఒకే మాట, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 14:21 ముగిస్తాను. 14:21 14:21 యోహాను సువార్త 14:21. బాగు చదువు 14:21 బాగు చదువు. అదిగో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. యోధా కాక కనపరచకుండా ఏమి సంభవించునని, ఒకడు నన్ను ప్రేమించి వాడు నా మాట కైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు. మేము తండ్రి ఆయన కూడా వచ్చి మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేద్దాం. దేవుని ఇష్టం వారి యొక్క నివాసం చేద్దాం. దేవుని ఆయనే మన యొద్దకు వచ్చి నివాసం చేసే నివాస యోగ్యమైన నీ గుండెని, నీ హృదయాన్ని ఆయన కొరకు సిద్ధపరచుకున్నాను. ఎక్కడ జారిపోయేవో తెలుసుకోమని, ఎక్కడ పడిపోయేవో తెలుసుకోమని, మారు మనసు పొందమని, పవిత్రత, పరిశుద్ధత, నీతి, యథార్థత ఒక ప్రత్యేకమైన ద్రాక్ష తోటలో ఉండి కాలు ద్రాక్షలు కాయొద్దని దేవుని వాక్యం తేకడంతో మాట్లాడి, అలాంటి పరిస్థితుల నుండి తప్పించబడి దేవుని వాక్యం చేత బలపరచబడి, స్థిరపరచబడి, కనికరించబడి, కరగబడి, శుద్ధి చేయబడి దేవుడు ఎదుగుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. దేవుడు మనం సమృద్ధిగా దీవించను గాక, బలపరచును గాక. అట్లు దానిని సిద్ధపరిచిన తర్వాత దానికి దేవుడు ధాన్యము దయచేస్తాడు. మనకు అన్నైశ్వర్యాలు, ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మీరందరూ దేవుళ్ళు ఎదగాలని ఎప్పుడు ప్రార్థన చేస్తాం? 10, 11, 12 తారీఖులో ఉద్దుపల్లో జరిగే ప్రార్థన కొరకు ప్రార్థన చేయండి. అనేకులు అక్కడ దేవుని కొరకు సిద్ధపరచబడి మందిరానికి వచ్చేటట్టుగా అమ్మగారి కొరకు, నా కొరకు, ఆరోగ్య